ఎండలు దంచి కొడతానే జాగ్రత్త. ఎండలు దంచి కొడతానే జర్ర జాగ్రత్తగా ఉండుర్రి. మార్చి నెలలోనే మంటలు 18 జిల్లాలో 40 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు. 4 జిల్లాల్లో 41 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు. అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీలు. రాత్రి టెంపరేచర్లోనూ పెరుగుదల. 2 రోజుల పాటు 18 జిల్లాలకు అలర్టు. కోడి పిల్లల్లాగా ఇట్లా మాడి సత్తారట. జర్ర జాగ్రత్తగా ఉండుర్రి పిల్లలు. ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలకు ఒక పూట బడులు స్టార్ట్ అయినాయి. తల్లిదండ్రులు జర మరి ఆ స్కూల్లోకి పోయొచ్చే పిల్లలకు ఒకవేళ బస్ సౌకర్యం లేకపోతే తల్లిదండ్రులు జర జాగ్రత్తగా వాళ్ళని తీసుకొని రాండి. ఈ ఎండలల్లో వాళ్ళు నడుచుకుంటూ వచ్చే వరకు కథం కోడి పిల్లలకి ఎక్కడో ఒక కాడ కూరుపట్టు పడి ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ములుగుతో పాటు ములుగు జిల్లా, జగిత్యాల, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట ఇట్లా ఈ జిల్లాలన్నిటిలో దగ్గర 40కి పైగా ఉష్ణోగ్రతలు పెరిగినాయి. ఇక నిన్న నుంచి వెళ్ళి ఉడకపోత కూడా స్టార్ట్ అయింది. రాత్రిపూట ఉడకపోత కూడా స్టార్ట్ అయింది. ఇక చెమటలు కక్కుతాన్నాం. ఫ్యాన్ వేసుకొని 5లో పెట్టుకున్నా కూడా ఆ గాలి ఒంటికి తాకినట్టే అనిపించలేదు. కారిపోతాయి భరించలేకపోయి కాసేపు బయట కూర్చుని అవుతాను అట్లున్నాయి. కాబట్టి ఇక ఊర్లల్లో ఉన్న వాళ్ళకు ఈ ఎండాకాలం కొంచెం అద్భుతమైన అనుభూతిని పంచుతుంది. బయట మంచాలు వేసుకుంటారు. ఇక గాలి చల్లగా వస్తా ఉంటుంది. బయట మంచం వేసుకొని పండుకుంటే నీ సుక్కలల్లా తేలుతాం. ఇక ఆకాశం వైపు గిట్లా సుత్తా నిద్ర పడుతుంది. ఇక ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది నిద్ర. ఇక స్లాబ్లు ఉన్న వాళ్ళు అయితే స్లాబ్ల మీద వేసుకొని పడుకుంటారు. స్లాబ్లు లేని వాళ్ళు బయట వేసుకొని పడుకుంటారు. అది అద్భుతమైన అనుభూతి. చల్లగా గాలి తగులుతూ ఉంటుంది. చూసే వరకు నిద్ర పడుతుంది. ఇక తెల్లారి 4 గంటలు లేద్దామంటే కూడా లేవలేము. 7 అవుతుంది 8 అవుతుంది మంచాలనే ముసుగు పెట్టుకొని మంచిగా పడుకుంటాం. కాబట్టి ఈ ఎండాకాలంతో రాత్రి అయితే బయట వేసుకొని పడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఈ పగటి పూట మాత్రం ఈ తిరగకండి. జర భయంకరమైన ఎండలు ఉన్నాయట. పిల్లలను జాగ్రత్తగా చూడండి. ఎవరైనా పని ఉన్న వాళ్ళు కూడా అట్లా పోయి ఇట్లా రారు.